నమస్తే. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శిష్లా జయశంకర్ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ఆయుష్మాన్ భవ. గురుగారు, మన జాతకము, గ్రహస్థితి ఇవి కాకుండా మనిషి యొక్క పేరులోని ఆ సంఖ్యా బలం కూడా చాలా ప్రాధాన్యత ప్లే చేస్తుందని చెప్పి మీరు చాలా సందర్భాల్లో మాకు చెప్పి ఉన్నారు. మరి ఒకే పేరుతో చాలామంది ఉంటారు. ఉదాహరణకి శ్రీహరి అనే పేరు తీసుకుందాం. మన తెలుగు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా చాలామంది శ్రీహరి ఉంటారు. మరి వీళ్ళకి ఈ శ్రీహరి అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి వీళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి, వీళ్ళ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, అలాగే శ్రీహరితో పాటు హరి అనే పేరు కూడా ఎలా ఉంటుందో మా కోసం వివరించండి. తప్పకుండా. ముందు శ్రీహరి అనే పేరు పిలిపించుకుంటే, అంటే ఎవరైనా సరే శ్రీహరి అని పెట్టుకొని పిలిస్తే ఏ రకంగా ఉంటుంది, అదే శ్రీహరిని ఎక్కువగా అందరూ హరి అని పిలిస్తే ఎలా ఉంటుంది. ఇప్పుడు హరికృష్ణ అని పెట్టుకుంటారు కొంతమంది, కానీ హరి అని పిలుస్తారు. పిలిచే పేరు గుండె వంటిది. ఇప్పుడు మీరు అడిగారు శ్రీహరి, శ్రీహరి అనే పేరు ఎలా ఉంటుంది. శ్రీహరి అనే పేరు కూడా రెండు రకాల స్పెల్లింగ్ ఉంటాయి. ఎస్ఆర్ఐ హెచ్ఏఆర్ఐ, ఎస్ఆర్ఈఈ హెచ్ఏఆర్ఐ. అందరికీ అర్థం కాని విషయం ఏంటంటే, ఇంగ్లీష్ అక్షరాలు ప్రభావం మన మీద ఎందుకు ఉంటుంది, ఇంగ్లీష్ అక్షరాల ప్రభావం సంఖ్యాబలంకి ఏంటి, అది మన మీద ఎలా ప్రభావం చూపిస్తుందని. కానీ ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఉదాహరణకి శ్రీహరి అనే పేరు అనేక మందికి ఉన్నా వాళ్ళందరూ కూడా వివిధ రకాల డేట్ ఆఫ్ బర్త్లో పుట్టినా కామన్గా శ్రీహరి అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి కొన్ని లక్షణాలు ఉంటాయి. వాళ్ళకి డెవలప్ అవుతాయి. చిన్నప్పటి శ్రీహరి 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 అని పిలవడం వల్ల. అంటే హరి అనే పేరుకి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తా. ఈ ఎపిసోడ్ మొత్తం కూడా శ్రీహరి అనే పేరు పూర్తిగా శ్రీహరి అని పెట్టుకొని వాళ్ళు శ్రీహరి అని పిలిపించుకుంటే వాళ్ళకి ఏ లక్షణాలు ఉంటాయి అనేది మనం చెప్పుకుందాం. ఈ శ్రీహరి అనే పేరు పెట్టుకున్న వాళ్ళు అందరూ వాళ్ళని శ్రీహరి అని కనుక పిలుస్తూ ఉంటే వీళ్ళ లక్షణాలు ఎలా తయారవుతాయంటే, ఏ విషయంలోనూ తగ్గరు. ఎదుటి వాళ్ళకి ఇది న్యాయం, తప్పు, ఇది అన్యాయం అని చెప్తారు. కానీ వాళ్ళ సొంత విషయానికి వస్తే వాళ్ళకి కావాల్సిందే చేస్తారు. వాళ్ళకి నచ్చిందో, ఇది న్యాయమైనా ఇది అన్యాయమైనా వాళ్ళకి ఏది అవసరమో అదే చేస్తారు. రూల్స్ పెడతారు కానీ ఫాలో అవరు. వాళ్ళకి కావాల్సిందే చేస్తారు. ఇదే న్యాయం అంటారు, ఇది మాకు దేవుడిచ్చిన వరం అంటారు. అదే చేసి అదే న్యాయం, దేవుడు నాకు ఇలా అవకాశం ఇచ్చాడు కాబట్టి నేను ఇలాగే చేస్తానంటాడు. తొందరగా ఏ విషయాన్ని నమ్మరు, నమ్మితే గుడ్డిగా పూజిస్తారు. మనసులో ఉన్న భయాన్ని బయటికి కనబడియారు. ఏ విషయమైనా ముందుగానే గ్రహిస్తారు, కానీ ఓవర్లుక్ చేస్తారు. ఒక ఇబ్బందో ఒక ఆపదో రాబోతుంటే వాళ్ళు ముందే గ్రహిస్తారు, కానీ నాకేం కాదులే, ఎందుకు ఊరికే నేను నెగిటివ్ ఆలోచించకూడదు అని వాళ్ళకి వాళ్ళే సర్ది చెప్పుకుంటారు. తీరా ఆ పరిస్థితి ఎదురైన తర్వాత నేను ముందే అనుకున్నా, గ్రహించే బాగుండేది అని బాధపడతారు. ఈ పేరులో ఉన్న నెంబర్ వల్ల, 12వ నెంబర్ అనే రివర్స్ నెంబర్ వల్ల వీళ్ళకి రిలేషన్షిప్ ఫెయిల్యూర్ ఉంటుంది. రివర్స్ నెంబర్ విక్టిమ్ నెంబర్, అంటే బాధింపబడతాడు. అంటే వీళ్ళు ఎంత చేసినా ఇంకా ఏదో చేయలేదనే లోటు ఎదుటి వాళ్ళు చూపిస్తుంటారు. ఈ 12వ నెంబర్ పేరులో ఉండటం వల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. వీళ్ళ జీవితం 38 ఏళ్ల వయసు తర్వాత జీవితం తలకిందులు. బాగా సంపాదించినా కూడా ఆర్థిక పరంగా నష్టాలు, వివాదాలు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, హాస్పిటల్స్ చుట్టూ తిరగడం, డబ్బు నీళ్ళలాగా ఖర్చు అవ్వడం, లక్షల్లో డబ్బులు కోల్పోయి ప్రాణాలు కూడా కోల్పోవడం, చివరికి ఆ కుటుంబం ఆ వ్యక్తిని కోల్పోవడం జరుగుతుంది ఈ పేరులో ఉన్న నెంబర్ వల్ల. ఈ ఉదాహరణకి సినిమా యాక్టర్ శ్రీహరి గారిని తీసుకోండి. ఆయన మంచి పేరు సంపాదించాడు, మంచి వ్యక్తిగా గుర్తింపు పొందాడు, 10 మందికి తనకు చేతనైన సహాయం చేశాడు, బాగా సంపాదించాడు. అయినా కూడా ఏదో ఒక వివాదంలో ఇరుక్కోవడం, తీవ్రమైన అనారోగ్య సమస్య. ఇది ఏ శ్రీహరికైనా ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ సంబంధం లేదు. అంటే డేట్ ఆఫ్ బర్త్ సంబంధం ఉండటం వల్ల, జాతకం వల్ల ఏ సమస్య రావాలో నిర్ణయింపబడుతుంది. కానీ సమస్య అనేది ఖచ్చితంగా ఈ నెంబర్ వల్ల వస్తుంది. నీ జాతకం ప్రకారం నీకు హార్ట్కి ప్రాబ్లం రావాలంటే హార్ట్కి వస్తుంది, నీ జాతకం ప్రకారం నీకు లివర్కి ప్రాబ్లం రావాలంటే లివర్కి వస్తుంది. కానీ ప్రాబ్లం రావడం అనేది శ్రీహరి అనే పేరులో ఉన్న నెంబర్ అనేది
దానికి రాచబాటేస్తుందన్నమాట. నీకు వచ్చే ప్రాబ్లానికి ఒక హైవే లాంటి నిర్మాణం చేసి, ఇగో దా ఇక్కడ రా, ఇక్కడే ఉన్నాడు, ఇగో ఈ శ్రీహరి రా, ఈ నేసే అని చూపిస్తూ ఉంటుంది అన్నమాట. సో ఈ పేరులో ఈ నెంబర్ ఉండకూడదు. SREHARI శ్రీహరి అన్న, SRIHARI అన్న ఈ నెంబర్ ఉంటుంది. ఏంటి ఎంత సంపాదించినా లక్షల్లో డబ్బులు బిజినెస్లో కోల్పోవడం, లేకపోతే డబ్బులు ఎవరికన్నా ఇచ్చి ఇరుక్కుపోవడం, లేదా ఎక్కడన్నా పెట్టుబడిగా పెట్టి లాస్ అవ్వడం, ఇరుక్కోవడం, ఆరోగ్య సమస్య కోసం హాస్పిటల్లో జాయిన్ అయ్యి తీవ్రమైన అనారోగ్య సమస్య వల్ల లక్షల్లో బిల్లులు కట్టాల్సి రావడం, లక్షల్లో బిల్లు కట్టినా కూడా తిరిగి ఆ వ్యక్తి ఇంటికి వస్తాడనే నమ్మకం లేదు, లక్షలు కోల్పోయి మనిషిని కోల్పోవడం, తీరా ఫైనల్గా ఏంటంటే ఆ కుటుంబం ఆ వ్యక్తిని కోల్పోవడం. ఇది శ్రీహరి అనే పేరుకి ఎవరికైనా ఉండే కామన్ లక్షణాలు. ఒక శ్రీహరి పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఇంకో శ్రీహరి IPS ఆఫీసర్ అయి ఉండొచ్చు, ఇంకో శ్రీహరి సినిమా హీరో అయి ఉండొచ్చు, ఇంకో శ్రీహరి ఒక బిజినెస్ మ్యాన్ అయి ఉండొచ్చు, ఇంకో శ్రీహరి నార్మల్గా ఒక కంపెనీలో పనిచేసే ఎంప్లాయ్ అవ్వచ్చు. బట్ ఈ లక్షణాలు కామన్గా వాళ్ళల్లో ఈ పేర్లు పిలవడం వల్ల, ఈ పేర్లో ఉన్న సంఖ్యాబలం వల్ల వాళ్ళల్లో ఈ లక్షణాలన్నీ డెవలప్ అవుతాయి. అందుకని శ్రీహరి అనే పేరుని న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ చేయించుకోవాలి. అండ్ సర్వసాధారణంగా శ్రీహరి అనే పేరు పెట్టుకున్న వాళ్ళని హరి అని పిలుస్తారు. బాగా దగ్గర వాళ్ళందరూ హరి అని పిలుస్తారు. శ్రీహరి అని పిలిస్తే పెనం ఎంత వేడిగా ఉంటుందో, దోశ పెనం అంత వేడిగా ఉంటుంది. హరి అని పిలిస్తే డైరెక్ట్గా పొయ్యిలో పడి మాడిపోయినట్టే. డబుల్ ఇంపాక్ట్ ఉంటుందంట. డబుల్ ఇంపాక్ట్, త్రిబుల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. అందుకని హరి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్పుకుందాం. హరి చిన్నప్పటి నుంచి హరి హరి ఓన్లీ హరి అని పేరు పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉంటారు. శ్రీహరిని హరి అని పిలిచే వాళ్ళు ఉంటారు, హరికృష్ణని హరి అని పిలిచే వాళ్ళు ఉంటారు. నందమూరి హరికృష్ణ ఉన్నారు, జూనియర్ ఎన్టీఆర్ గారు వాళ్ళ నాన్నగారు. ఆయన్ని వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ హరి 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 అని పిలుస్తారు. సో హరి అని పిలిచే వాళ్ళ జీవితం ఎలా ఉంటుందనేది నెక్స్ట్ ఎపిసోడ్. సో మొత్తానికి శ్రీహరి అని పేరు పెట్టుకున్న వాళ్ళకి వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి, డేట్ ఆఫ్ బర్త్ సంబంధం లేకుండా వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి, వాళ్ళ ఫ్యూచర్లో ఎలాంటి సమస్యలు రాబోతున్నాయో గురుగారు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరైతే వీడియో చూస్తున్నారో మీలో కూడా చాలామంది శ్రీహరిలో ఉండి ఉంటారు. ఇలాంటి సమస్యలు మీరు కూడా ఫేస్ చేస్తున్నట్లయితే కనుక తప్పకుండా నేమ్ కరెక్షన్ అయితే చేసుకోండి. రాబోయే సమస్యల నుంచి దూరంగా ఉండండి. ధన్యవాదాలు.